పగోడైతే ఒక నీతి, మనోడైతే మరో నీతి. ఇదే పవన్ కళ్యాణ్ గారి రాజనీతి. సినిమాకో రీతి అన్నట్లుగా ఈయన గారి నీతి మారిపోతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పుష్పకు ఓ నీతి, గేమ్ చేంజర్కు మరో నీతి. ఇదే పవన్ కళ్యాణ్ రీతి. మొన్ననే కదా సంధ్యా థియేటర్ ఘటనలో తప్పంతా అల్లు అర్జున్దే అని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని, బన్నీని అరెస్ట్ చేయడం కరెక్ట్ నిర్ణయమేనని వేదాలు వల్లించారు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్కు వెళ్లిన ఇద్దరు యువకులు తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయారు. చేతికందొచ్చిన కొడుకులను కోల్పోయిన ఆ కుటుంబం రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. చొక్కాలు చించుకోండి, బైకులకు సైలెన్సర్లు పీకేయండి, ఎక్సలేటర్ బాగా రేస్ చేయండి, బైకులపై స్టంట్లు చేయండి. ఇలా చేసేవారికి సినిమా వాళ్లతో చెప్పి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తానంటూ యువతను రెచ్చగొట్టింది ఈ పవన్ కళ్యాణ్ గారే. ఇద్దరు ప్రాణాలు పోవడానికి పరోక్షంగా కారకులైంది ఈ పవన్ కళ్యాణ్ గారే. కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించకుండా 10 లక్షలు విసిరికొట్టి చేతులు దులుపుకున్నది కూడా ఈ పవన్ కళ్యాణ్ గారే. పైగా తన పాపాన్ని కడుక్కోవడానికి గత ప్రభుత్వం రోడ్లు సరిగ్గా వేయలేదని నింద జగన్ పైకి నెట్టే ప్రయత్నం చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అదే రోడ్డుపై రోజు వేలాది మంది ప్రయాణం సాగిస్తున్నారు. మీరన్నట్టుగా నిజంగా రోడ్డు బాగా లేకుంటే 7 నెలలుగా మీరేం చేస్తున్నట్టు? కనీసం రోడ్లు వేయడం చేతగాని మీకు ఆ డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? ఆ మంత్రి పదవి ఎందుకు? వెళ్ళి పావలా ₹1 సినిమాలు తీసుకొని బిజినెస్ చేసుకోండి సార్ అని ప్రజలు అంటున్నారు. అయినా పుష్ప సినిమాకు ఒక నీతి, గేమ్ చేంజర్కు మరో నీతి. మీ నీతులు, సూక్తులు, ప్రవచనాలు, సుమతి శతకాలు, ఆధ్యాత్మిక బోధనలు అన్నీ పుష్ప సినిమాకే పరిమితమా? గేమ్ చేంజర్కు వర్తించవా? మానవతా దృక్పథం అంటూ మీ స్థాయికి మించిన మాటలు మాట్లాడి ఇప్పుడు మీరే ఆ మానవతా దృక్పథాన్ని మరిచిపోతే ఎలా సార్? నీతులు చెప్పేటందుకే కానీ పాటించడానికి పనికిరావా? ప్రశ్నిస్తానే మీరు చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలంటే కనీసం ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, మీపై అభిమానంతో గేమ్ చేంజర్ ఈవెంట్కు వస్తే రెచ్చగొట్టి ప్రాణాలు పోయేలా చేసింది మీరే, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. నెంబర్ 2, చొక్కాలు చించుకోవాలి, బైక్ స్టంట్లతో చెలరేగిపోవాలని ఫ్యాన్స్ను పెడదోవ పట్టించింది మీరే, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3, ఎంతో భవిష్యత్తున్న ఇద్దరు యువకుల ప్రాణాలు పోతే దానికి మీరు కట్టిన ఖరీదు 10 లక్షలు, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4, చేతికందొచ్చిన కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులను పరామర్శించాలన్న కనీస బాధ్యత మరిచారు, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5, పుష్ప ఘటనలో మానవత్వం లోపించిందని నీతులు చెప్పి ఇక్కడేమో తప్పంతా రోడ్డుదే అంటున్నారు, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, అదే నిజమైతే మీరే డిప్యూటీ సీఎం, మీదే అధికారం, రోడ్డు బాధ్యత కూడా మీదే అవుతుంది, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7, ప్రమాదం జరిగిన చోట రోడ్డు బాగున్నా మీ పాపాన్ని గత ప్రభుత్వం పైకి నెట్టేయాలని చూస్తున్నారు, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8, తమరు చెప్పే నీతులన్నీ తెలంగాణలో పుష్ప సినిమాకే, ఏపీలో గేమ్ చేంజర్కు అవి వర్తించమంటారు, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9, బన్నీ అరెస్టును సమర్థించిన మీరు ఈ ఘటనకు తమరు బాధ్యులు కాదన్నట్లుగా తప్పించుకుంటున్నారు, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10, ఓవైపు సినిమాలకు రాజకీయాలకు ముడిపెట్టద్దంటూనే మరోవైపు జగన్ టార్గెట్గా విషం కక్కారు, అవునా కాదా? డీసీఎం గారు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. పుష్ప ఘటనలో, సంధ్యా థియేటర్ ఘటనలో, తొక్కిసలాటలో ఓ కుటుంబం చనిపోయింది, ఓ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ చనిపోయింది. ఆ ఘటనలో అలాంటివి జరగకూడదని మనం అంతా కోరుకున్నాము, ఓకే. ఆ కుటుంబానికి కొంత ఆసరాగా అటు సినీ ఇండస్ట్రీ కూడా నిలిచింది. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలస్యంగా, ఏది బడ్జెట్ లేని సినిమా ఆగిపోయి లేటుగా రిలీజ్ అవుతుంది కదా, బడ్జెట్ లేని సినిమాలు ఏమవుతాయంటే మధ్యలో ఆగిపోతాయి. అప్పుడప్పుడు కొంత షూటింగ్ జరుపుకొని ఎప్పుడో 2013లో షూటింగ్ మొదలయ్యి 2025కి రిలీజ్ అవుతాయి. అట్లా ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు చెప్పినటువంటి నీతులు ఈరోజు ఏమైపోయాయి? ఈరోజు గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు రోడ్డు ప్రమాదంలో.
ఇలాంటి ఘటనలు జరగకూడదని మనం తెలంగాణలో అయినా ఇక్కడైనా లేదా పుష్ప సినిమాకైనా గేమ్ చేంజర్కైనా ఎక్కడైనా కోరుకునే మనస్తత్వం మనందరిది. కానీ పవన్ కళ్యాణ్ గారు పుష్పకు ఒక రీతి, తెలంగాణకు ఒక రీతి, గేమ్ చేంజర్కి ఒక రీతి, ఏపీకి మరో రీతి. ఇక్కడ కారణం రోడ్డుదట. ఆ రోడ్లు సరిగా లేవు, అందువల్లే వాళ్ళు చనిపోయారు అంటున్నారు. తను చేసినటువంటి పాపం, ఆయనేం పాపం చేశారంటారా? యువకులు చొక్కాలు దించుకోవాలట, బైకులకి సైలెన్సర్ బీకేయాలట, వాటిని బాగా రేస్ చేయాలట, స్టంట్లు చేయాలట, సినిమా వాళ్ళు వచ్చి వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలట. వారు మాట్లాడింది. రోడ్లు బాగాలేవన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చూపిస్తున్నారు, మీకు చూపించినా ప్రయోజనం లేదు, మీరు చూడరు. మీరు ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏ రోడ్లు ఎలా ఉన్నాయో కూడా మీకు తెలియదు. ఒక్కసారి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో రోడ్డు ఎలా ఉందో ఒక్కసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి. ఇది ప్రమాదం జరిగిన ప్రాంతం. అక్కడ రోడ్డు ఒకసారి చూడండి. నిత్యం వేలాది వాహనాలు, ఒక రోజులో 24 గంటల్లో వేలాది వాహనాలు ఆ రోడ్డు గుండా ప్రయాణం చేస్తాయి. కానీ తన పాపాన్ని ఏం చేశారు? గత ప్రభుత్వం రోడ్డే లేదని అమాయకంగా, అంటే ఎన్నికలకు ముందు ఏ రకంగా నోటికొచ్చిన అబద్ధం, ఆ నాలుకను మాత్రమే వాడుకొని ఓట్లు కురిపించుకున్నారు కదా, అదే నాలుకను ఇంకా వాడుతున్నారు రోడ్లు వేయలేదని. చూస్తున్నారు కదా ప్రమాదం జరిగిన ప్రాంతం. అక్కడ ఆ బైక్కి సంబంధించినటువంటి ఆ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ బైక్ విరిగి పడిపోయిన దృశ్యాలు ఇటువైపు చూస్తున్నాం. గుంతలు ఉన్నాయని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, అదే రోడ్డు సెకండ్ విండోలో మనం చూస్తున్నాం. అంటే తన పాపాన్ని ఏ రకంగా కడుక్కోవాలని చూస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సార్ పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పారు కదా, మానవతా దృక్పథం లోపించింది, సంధ్యా థియేటర్ ఘటనలో ఎవరూ వెళ్ళలేదు, ఎవరూ పరామర్శించలేదు, కనీసం బన్నీ పోవాల్సింది, కనీసం టీం వెళ్ళాల్సింది, కనీసం ప్రొడ్యూసర్ వెళ్ళాల్సింది, కనీసం డైరెక్టర్ పోవాల్సింది, కనీసం హీరోయిన్ పోవాల్సిందని నీతులు, సూక్తులు, ప్రవచనాలు, సుమతి శతకాలు, ఆధ్యాత్మిక బోధనలు చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు సార్? ఆ కుటుంబం ఎలా కన్నీరు మున్నీరుగా విలపిస్తోందో ఒక్కసారి ఆ దృశ్యాలు కూడా చూపించండి. అప్పుడైనా ఆయన మనసు కరిగి వెళతారేమో. జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఏడవడం కాదు, అక్కడ ఏడుస్తున్న కుటుంబాలను పరామర్శించండి. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఏడుస్తారు? ఆ కన్నీళ్లు చూడండి, ఆ కుటుంబాల బాధ చూడండి. చేతికి అందించినటువంటి కొడుకు పోతే వాళ్ళ కన్నీరు ఏ విధంగా ఉంటుంది, వారి రోదనలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా తల్లడిల్లిపోతాయి ఆ హృదయాలు. ఇది వదిలి రోడ్లు సరిగా లేవు కాబట్టి రోడ్ల పైన వేసి నేను పరామర్శించను, నేను ఆ కుటుంబాన్ని పరామర్శించను, పుష్పకైతే మాత్రం పరామర్శించాలి అని నీతి సూక్తులు వల్లిస్తారు కదా. మరి ఇప్పుడేమైంది మీ పరామర్శలు? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు వేయకపోతే యాక్సిడెంట్ జరిగిందట, రోడ్డు చూపించాను, రోడ్డు పైకి నెట్టేయాలని ఒకటి చూశారు. పోనీ మీరన్నట్టుగా ఆ రోడ్డు పైన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైకే మీరన్నట్టుగా కాసేపు నెట్టేద్దాం, మన పని అదే కదా, ఆయన పైన పడి ఆడవడమే కదా. కానీ ఏడుస్తున్న ఆ కుటుంబాలని ఓదార్చడానికి మీకు మనసు ఎందుకు రాలేదు? మానవతా దృక్పథం ఎక్కడికి వెళ్ళింది? ఏ కారవాన్లోకి వెళ్ళిపోయింది మానవతా దృక్పథం? అక్కడ ఎందుకు నిద్రపోతోంది మానవతా దృక్పథం? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏడవడం కంటే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న ఆ కుటుంబాలను పరామర్శించండి సార్. రోడ్లు సరిగా లేవు కాబట్టే రోడ్డుపై ప్రమాదంలో యువకులు మృతి బాధాకరం అంటూ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీట్ అది. ఎక్స్లో ఆయన ఒక పోస్టు పెట్టారు, ఆ రోడ్లు సరిగా లేవు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసిన రోడ్లు ఇంకా వేయలేదు అని. ఆ రోడ్డును చూపించాం. పగోడైతే ఒక నీతి, మనవాడైతే మరో నీతి. ఇదే పవన్ కళ్యాణ్ గారి రాజనీతి. సినిమాకో రీతి అన్నట్లుగా ఈయన నీతి మారిపోతూ ఉంటుంది. పుష్పకు ఒక నీతి, గేమ్ చేంజర్కు మరో నీత. ఈ అంశాలపైన మనం చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. ఈ దృశ్యాలను అలాగే గుర్తుపెట్టుకోండి, వీటన్నింటిపైన మనం మాట్లాడుకుందాం. వాటి చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అండ్ డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్. రైట్, ఒకసారి ఈ ఈవెంట్ ప్రీ రిలీజ్ అనుకుంటాను, అది గేమ్ చేంజర్. ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ యువత ఎలా ఉండాలి, ఎలా ఉంటే యువత ఉడుకు రక్తం అద్భుతంగా ఉంటుందనేది ఒక మంచి బోధన, వాళ్ళకి మంచి నీతి సూక్తి, వాళ్ళు మంచి మార్గంలో నడవడానికి మార్గదర్శకులుగా నిలిచి ఏం మాట్లాడారు ఆ వేదికపై నుంచి. వేలాది లక్షలాది మంది యువతకు ఆయన ఎలా ఆదర్శప్రాయంగా మారుతున్నారో ఒకసారి వినిపించండి. అది
నేను ఒకటే కోరుకుంటున్నా, యువత మీ అందరికీ మొన్న మాట్లాడుతూ ఉన్నా, మీ బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు. నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనూ, రాయలసీమలోనూ, మా కడపలోనూ ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్, ఈ సినిమా లేకపోతే, ఈ ఫంక్షన్ లేకపోతే చొక్కాలు చించుకోవడం ఎలా, బైక్ సైలెన్సర్లు పీకేసి వాటిని బాగా రేజ్ చేసి స్టంట్లు చేయడం ఎలా, పాపం ఎలా ఇబ్బంది పడిపోతారు. అలాగే అలా చేసే వాళ్ళందరికీ కూడా సినిమా వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించాలంట. పవన్ కళ్యాణ్ గారు యువతకు మార్గదర్శకులుగా మారి ఇచ్చినటువంటి సందేశం. వెంకటరెడ్డి గారు, ఈ సందేశం ఈరోజు యువతను ఎటువంటి మంచి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును కోరుకునేటటువంటి మార్గంలో, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఒక మార్గంగా ఎలా నిలుస్తుంది అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏదైతే 23 సంవత్సరాల మణికంఠ, 22 సంవత్సరాల చరణ్ గేమ్ చేంజర్ అనేటటువంటి ఫంక్షన్కి వెళ్ళి వస్తూ చనిపోయి ఈరోజు ఈ లోకంలో లేరు. సో వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. అసలు ఇది జరగడానికి కారణం ఏంటి? గేమ్ చేంజర్ వల్ల లైఫ్ డేంజర్లోకి ఎలా వెళ్ళింది? నిజంగా రోడ్డు ప్రమాదం ద్వారానే వెళ్ళిందా, లేదు ఆ జరిగినటువంటి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి ఒక మంత్రి, నిజంగా ఒక నాయకుడు అనేటటువంటి ఎవరైనా కూడా మనం ఏం చెప్తాం, అయ్యా మీరు కొంచెం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళొద్దు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించుకొని వెళ్ళండి, నా మీటింగ్కి మీరు అందరూ వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు అలా నిదానంగా వెళ్ళండి, వెళ్ళి హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని వెళ్ళండి. మొన్న హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఏదైతే బైకుల మీద వెళ్ళేవాళ్ళు ముందు కూర్చునేవాళ్ళు, వెనక్కి కూర్చునే వాళ్ళు ఇద్దరు హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేవలం 3 నెలల్లో 600కు పైగా, ఏదైతే 667 మంది హెల్మెట్ ధరించిన కారణంగా చనిపోయారు. ఈ 6 నెలల కాలం, 3 నెలల్లో సార్, 3 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్, ఈ 3 నెలల్లో 667 మంది, ఏదైతే ఏపీలో మోటార్ వాహనాల చట్టాల నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవటం వల్ల కేవలం 3 నెలల్లో 667 మంది చనిపోయారు. దానికి సంబంధించి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఏదైతే వెనక కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీ పెట్టాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. దయచేసి మీరు ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు అని ఎవరైనా మనిషి అయితే అలా చెప్తాడు సార్. ఉప ముఖ్యమంత్రి అవసరంలా, జనరల్గా మనిషి ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు, మన అభిమానులు ఇంకోళ్ళు వస్తే మనిషి అన్నవాడు అలా చెప్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అసలు ఈ సినిమా ఫంక్షన్ లేకపోతే మీరు ఎట్లనయ్యా చొక్కాలు ఎలా చింపుకోవాలి? అసలు సినిమా ఫంక్షన్ లేకపోతే మీరు ఎట్లా బతుకుతారయ్యా? ఈ సినిమా ఫంక్షన్లకి నా సినిమాలు చూసేటప్పుడు చొక్కాలు చించేయండి థియేటర్లో, అట్లానే సైలెన్సర్లు, బైక్ సైలెన్సర్లు పీకేసి ఏదైతే స్టంటులు చేసుకుంటా వెళ్ళండి. ఇది ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే తనను అభిమానించేటటువంటి, ఎందుకంటే ఒక హీరో ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లోకి అభిమానులు కూడా వెళ్తారు. హీరో చెప్పిన దాన్ని పాటించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మనల్ని ఎవడరు ఆపేదంటే వాళ్ళు ఏ విధమైనటువంటి విధ్వంసం చేశారో అంతకుముందు మనం చూసాం, ఇదే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అలాంటప్పుడు ఈ స్టంట్స్ చేయటం అనేది తప్పు అని చెప్పాల్సిన పోయి, ఇంకా మీ స్టంట్స్ చేయండి, మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తా, బాహుబలి రాజమౌళి ఖాళీగా ఉన్నాడు, త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నాడు, వాళ్ళందరినీ పిలిపించి ఆంధ్రాకి నేను ట్రైనింగ్ ఇప్పిస్తా అంటే మరి వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు కదా. కనీసం తెలియదు, కానీ రోడ్లు జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేస్తున్నారు. అదే సార్, ఇప్పుడు ఆయన ట్వీట్ పెట్టారు, ఎలా తప్పించుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లోనే మీరు వీడియో ప్లే చేశారు, నేను మళ్ళీ ప్లే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి 2-3 సార్లు ప్లే చేయకపోతే సార్ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనుషులకైతే కొంచెం ఒకసారి చెప్తే అర్థమైద్ది,
మనిషికో దెబ్బ, అదే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది. వీళ్ళకి 10 సార్లు చెప్పినా అర్థం కాదు. ఒక అబద్ధం నేను 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి జూమ్లో, మీకు కళ్ళు అయితే కనపడుతున్నాయి అని అనుకున్నా. ఎందుకంటే కనపడకపోతే ఉప ముఖ్యమంత్రి పదవులు అయితే ఇవ్వరు కదా. సినిమాల్లో కూడా మీరేం మామూలుగా గుడ్డాషాలు ఏమీ లేదు. ఈ రోడ్డు పైన ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఈ రోడ్డు సరిగా లేదని అంటారు పవన్ కళ్యాణ్. ఇక్కడెక్కడ ఇంతకు ముందు నీతి సూక్తులు ఆధ్యాత్మిక ప్రవచనాలు వినిపించిన పవన్ కళ్యాణ్ గారే ఈ మాట అన్నారు. ఎక్కడ గొయ్యి ఉంది అంటే మీకు ఒకవేళ నిజంగా కనపడకపోతే, మీరు పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, పిఠాపురంలో జేఎస్ఎన్ గాయత్రి ప్రైమరీ ఐ కేర్ హాస్పిటల్ అని ఉంటుంది సార్. జేఎస్ఎన్ గాయత్రి ప్రైమరీ ఐ కేర్ హాస్పిటల్ పిఠాపురంలో కొంచెం ఫేమస్. ఇప్పుడు ఎందుకు అది స్టువర్ట్పేట 1 వే రోడ్లో ఉంది. ఆయనకు తెలియదు, ఆయన కొత్తగా వెళ్ళాడు కదా అక్కడికి. నియర్ హరివిల్లు రెస్టారెంట్ పక్కనే ఉంది. ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే ఆ వీడియోలో ఏదైనా గుంతలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, సో ఆ గుంతల దగ్గర జరిగిందని చెప్పి ఏదైతే ఒక తప్పుడు ప్రచారాన్ని నువ్వు తీసుకొని వెళ్తున్నావో ఆ తప్పుడు ప్రచారానికి ఒకసారి హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తా ఉన్నావు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి సార్, ఇది జరిగింది ఎప్పుడు సార్? శనివారం రాత్రి. శనివారం అంటే 4వ తారీఖు. అవును, శనివారం జరిగింది. సరే, అర్ధరాత్రిలే పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు, టీం అంతా, సినిమా టీం అంతా వాళ్ళంతా నిద్రపోతున్నారు. జనసేన నాయకులు ఇంకా బాగా నిద్రపోతున్నారు సినిమాకి వెళ్ళి అనుకుందాం. ఆదివారం ఉదయం నిద్ర లేవలేదా? ఆదివారం ఉదయం పోస్ట్ మార్టం జరిగేటప్పుడు లేరు కదా ఎవరు? ఎవరికన్నా తెలిసిందా? ఎవరన్నా మీరు అసలు కనీసం ఎవరన్నా ఒక నాయకుడు వెళ్ళారా? సోమవారం ఈరోజు అది కూడా ఎట్లా? నిన్న సాయంత్రం మీ సాక్షి టీవీ వాళ్ళు పదే దాన్ని వేస్తుంటే ఓ ఇదేదో తేడాగా ఉంది, మళ్ళీ మనకు ఇబ్బందికరం అయింది అని చెప్పి ఈ రోజు పొద్దున్నే దిల్ రాజు గారు నిద్రలేసి, అట్లానే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నిద్రలేసి, ఓహో ఇట్లా జరిగిందా మనకు తెలియదే అన్న కోణంలో మళ్ళీ వచ్చి ఓ 10 లక్షలు, ఒక 5 లక్షలు, అంటే ఒక 5 లక్షలు 10 లక్షలతో ప్రాణాలను తీసుకురాగలరా మీరు? నిజంగా వాళ్ళిద్దరు కుర్రాల గురించి సార్ ఎంక్వైరీ చేస్తే, వాళ్ళు ఆ 23 ఏళ్ల మణికంఠ అనేటటువంటి అబ్బాయి, అట్లానే 22 ఏళ్ల చరణ్ అనేటటువంటి అబ్బాయి, ఇద్దరు బీసీ రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరైతే ఈ మణికంఠ అనే వాళ్ళకి ఫాదర్ లేడు, చనిపోయాడు. ఒక సిస్టర్ ఉంది, సిస్టర్కి మ్యారేజ్ అయింది. ఇప్పుడు అమ్మకి ఇతనే ఆధారం. ఇప్పుడు వాళ్ళ మదర్ ఒకటే ఉంటుంది, ఎందుకంటే ఫాదర్ చనిపోయాడు. సో మదర్కి ఈ అబ్బాయి ఆధారం. సో ఈ అబ్బాయి చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకో చరణ్ అనేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారి అభిమాని. సో వాళ్ళకి 2 ఆడపిల్లల తర్వాత అబ్బాయి కావాలని చెప్పి వాళ్ళు సో చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి పుట్టాడు, చరణ్ అనేటువంటి అబ్బాయి. చిరంజీవి గారి కొడుకు పేరు కూడా రామ్ చరణ్ అని పెట్టుకున్నారు కాబట్టి సో తన కొడుకు పేరు కూడా చరణ్ అని పెట్టుకున్నాడు. అంత పిచ్చి అభిమానుల్ని కనీసం మీరు 3 రోజులైనా మీ నాయకులు కూడా వెళ్ళి పరామర్శించలేదే? ఇంత దుర్మార్గం. మీరు వెళ్ళి మీరు పరామర్శకు పోలా, కనీసం చరణ్ అని పెట్టుకున్నారు సార్. రామ్ చరణ్ మానవత్వం, ఇంకా చిరంజీవి గారు అంటే తనకు అభిమానం, వాళ్ళ ఫాదర్ కి చిరంజీవి గారు అంటే అభిమానం కాబట్టి చరణ్ అనేటటువంటి వాళ్ళ ఫాదర్ కి చిరంజీవి గారి కొడుకు పేరు రామ్ చరణ్ అని పెట్టుకున్నాడు అని చెప్పి ఇతను ఇలా కొడుకు పేరు కూడా చరణ్ అని పెట్టుకున్నాడు సార్. అంత పిచ్చి అభిమానంతో మీ దగ్గర ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని 5 లక్షలు 10 లక్షలు ముష్టెత్తే అయిపోయింది అనేటటువంటి మీ ధోరణి నిజంగా కూడా ఇది మానవత్వం కాదు. మనుషులారు కూడా ఇలా చేయరు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. రెండోది, అసలు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి అసలు ఆయన రూల్స్ అన్నింటినీ అతిక్రమిస్తే, ఎందుకంటే సార్ సైలెన్సర్లు తీసేయటం అనేది చట్టరీత్యా నేరం. పోలీసు వారిని మీరు ఎవరైనా కనుక్కోండి, సైలెన్సర్లు తీస్తే ఎక్కడ తీసేయించారు? ఈ కొన్ని మనం హార్లను పెడతాం, వేరే హార్లు, ఆ పెట్టినటువంటి అవి కూడా పెట్టకూడదు. పెట్టిన వాళ్ళ మీద కూడా కేసు పెడతారు. ఎక్కడైతే ఏ షాప్ లో పెట్టించారు అది కూడా సౌండ్ పొల్యూషన్ కిందకి వస్తుంది సార్. ఎందుకంటే భారత మోటార్ వాహన చట్టం 1988 లో సెక్షన్ 190/2 ప్రకారం దీనికి 3 నెలలు జైలు శిక్ష, లేదంటే 10,000 రూపాయలు జరిమానా, లేదంటే 3 నెలలు మరియు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. రెండోసారి కూడా ఎట్లానే దొరికితే 6 నెలలు జైలు శిక్ష, 10,000 జరిమానా, వాహనం సీజ్ చేస్తారు. ఇవి 80 డెసిబెల్స్ కంటే శబ్దం ఎక్కువ కూడా రాకూడదు ఈ వాహనాలకు సంబంధించి. సో ఇట్లా ఇంత ఉంటే నీవు సైలెన్సర్లు బీకేయండి, ఇష్టం వచ్చినట్టు స్టంట్లు చేయండి. అరే మనుషులు ఎవడన్నా మాట్లాడతాడట? నువ్వు ముఖ్యమంత్రి వదిలేసి మనిషి కూడా మాట్లాడు కదా. నువ్వు రేపొద్దున నీ పిల్లలు కూడా ఇదే చెప్తావు పవన్ కళ్యాణ్? నేను అడుగుతున్నా, మీ పిల్లలు అఖిరానందన్ కూడా అయ్యా స్టంట్లు సార్, ఎందుకు మరి వాళ్ళ అభిమానులు ఒక లెక్క, పిల్లలు ఒక లెక్క సార్. సైలెన్సర్లు బీకేసి స్టంట్లు చేయమని మీ పిల్లలు కూడా ఇదే చెప్తారా? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, మీ అభిమానులకు నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఇదే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ మెసేజ్ ఇస్తున్నావా? అంటే రోడ్ల మీద ఈ సైలెన్సర్లు బీకేసి మొత్తం అరాచకం చేసేయండి, లేదంటే వాళ్ళని స్టంట్లు చేసేసి వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యి చనిపోమని చెప్తున్నావా? ఎంత దారుణం అండి. ఓ మనిషి ఎవడన్నా మాట్లాడతాడు సార్? బాధతో మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యతగా ఉండాల్సిన మళ్ళీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు వేయలేదంట.
కళ్ళు కనపడిపోతే మేమేం చేయం సార్? ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు కూడా లేదు కదా, ఉచితంగా చూపిస్తారంటే ఇంకా ఎవరి నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటల్ ఇదేంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్కడ అదే ఎడుపు ఇక్కడ ఈవెంట్లో. అప్పుడు అసలు సినిమాలకి రాజకీయాలకు ముడి పెట్టద్దంటూనే ఆయన మాట్లాడారు ఒకటి. మళ్ళీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. చంద్రబాబు నాయుడు మించిపోయారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు వీళ్ళందరూ ఈ షోకాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్కి మానవత్వం లేదు, వెళ్ళి పరామర్శించాలని లేదా అని చెప్పి మాట్లాడారే, పాపం వాళ్ళ పిల్లాడి దగ్గరికి వెళ్తా అంటే ఇప్పుడు 2 సార్లు అడిగిన పర్మిషన్ పెట్టలా. ఎవరు శ్రీతేజు దగ్గరకు అల్లు అర్జున్ వెళ్తా అంటే, కానీ 3 రోజులు అయింది కదా ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అయితే 3వ రోజు రియాక్ట్ అయ్యావు, ఇప్పటి వరకు పరామర్శకు పోలా. అది ఎందుకు పోతాడండి మీకు అర్థం కావట్లా? పిఠాపురంలో 16 ఏళ్ళ అమ్మాయిని రేపు చేస్తే తెలుగుదేశం వాడి పరామర్శకు వెళ్ళాడు ఇప్పటి వరకు. పిఠాపురంలో 16 ఏళ్ళ అమ్మాయిని తెలుగుదేశం జాన్ అనేటటువంటి వాడు రేపు చేస్తే సొంత నియోజకవర్గంలోనే అమ్మాయిని రేపు చేస్తే పోలా, ఏం వెళ్ళింది? ఈ మధ్య పిఠాపురం 2 సార్లు వెళ్ళి వచ్చాడు, కనీసం వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళాడా? 9 ఏళ్ల వాసంతి అనేటటువంటి నియోజకవర్గం సార్ వెళ్ళలేదా? అదే సార్ చెప్తుంది, సొంత నియోజకవర్గంలో ఒక అమ్మాయికి మీద అత్యాచారం జరిగితే పోలా, ఎందుకు తెలుగుదేశం వాడు చేశారు కదా. అదే విధంగా ఎవడన్నా వైసీపీ వాడు చేస్తుంటే తెల్లారిపాటికి చిట్టికలో అక్కడికి వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, అసలు ఇది దుర్మార్గం, కాల్చి పడేయండి వాడిని, ఎన్కౌంటర్ చేసేయండి, ఊగిపోతా, అసలు అమ్మాయిలంటే అలుసుగా ఊగిపోతా ఊగుతా, ఏది స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి మరి. ఇది ఎందుకంటే వాళ్ళ మనుషులు తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి. వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అట్లా కూడా ఉంటుందా? అట్లా ఉంటుంది, ఉండబట్టే కదా సార్, అలా లేదు. రైట్ ఒక్కసారి పుష్ప సినిమా గురించి అలాగే అల్లు అర్జున్ గురించి ఆ రోజు మానవత్వం లోపించింది, మానవతా దృక్పథం లోపించిందని చాలా రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు పవన్ కళ్యాణ్ గారు ఒక చిట్చాట్లో వినిపించారు. ఆ బయట ఉంటే ఒక్కసారి ప్లే చేయరా? అంటే పుష్పకో నీతి గేమ్ చేంజర్కి మరో నీతి మనకు అర్థం అవుతుంది ఈజీగా, ప్లీజ్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. కానీ కొంత అదేమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్ యాస్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్లు అర్జున్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ కమ్ టుగెదర్, దే షుడ్ స్టూడ్ బై ద హీరో. అది చేస్తుండాల్సింది, దాన్ని ఏం చేస్తుండాల్సింది, గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దే షుడ్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుండాలి ఫస్ట్. అది టీం చెప్పుండొచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు. అదొకటి మానవతా దృక్పథం లోపించింది. అల్లు అర్జున్ అరెస్టు అనేది కరెక్ట్, అలా చేయకపోతే చట్టం తన పని తాను చేసుకుపోవట్లేదనే ఒక రాంగ్ మెసేజ్ అందరికీ వెళుతుంది. అందుకే కరెక్ట్గా పనిచేసింది పోలీసు వ్యవస్థ. అలాగే అల్లు అర్జున్ కానీ సినిమాకు సంబంధించినటువంటి ఆ టీం కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్లాల్సింది, వాళ్ళ ఇంటికి వెళ్లాల్సింది. అప్పటికే వెళ్ళారు, అన్నీ జరిగాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలస్యంగా తెలుసుకున్నారు, ఆలస్యంగానే రియాక్ట్ అయ్యారు. పాషా గారు, మన పాషా అన్న మాట్లాడే ముందు ఇప్పుడు ఎందుకైనా మీరు వేశారు కదా, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం సక్రమం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం సక్రమమే కదా? ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకు? ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు లేకపోయినా అల్లు అర్జున్ గారు ఏదైతే అక్కడికి వచ్చాడని చెప్పి ఒక ఆమె చనిపోయిందని చెప్పి ఏదైతే అల్లు అర్జున్దే తప్పు అని చెప్పి ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టి ఆయన ఆల్రెడీ అరెస్ట్ చేసి ఏదో ఒకరోజు జైలుకు కూడా పంపించి చేసినప్పుడు ఇది కరెక్టే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, మరి మీ వల్ల మీరు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాల వల్ల, మీరు ఒక మంచి సందేశం ఇవ్వకుండా ఒక చెడు సందేశం ఇవ్వటం వల్ల, లేదంటే మీ ఫంక్షన్కి వచ్చి జరగటం వల్ల దానికి కారణం అయినటువంటి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మా డిమాండ్. మరి అడుగుదాంలే, బాలాగారిని అడుగుదాం, ఒక న్యాయ నిపుణులు కూడా ఉన్నారు కదా వాళ్ళతో. పాషా గారు ప్లీజ్. ముందుగా సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, నీచ రాజకీయాలు ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలి. అంతకంటే ముందు ఏంటంటే మణికంఠ, చరణ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ప్రగాఢ సానుభూతులండి. సాక్షి ప్రేక్షకుల తరఫున, మా అందరి తరఫున కూడా సానుభూతులు. దానికంటే ఇంకా మేము చేయగలిగింది ఏం లేదు. కాకపోతే రాజకీయాల గురించి అయితే తప్పకుండా మాట్లాడాలి. నీచ రాజకీయాలు ఎందుకు నేను ఇట్లా అంటున్నా అంటే, ఎంతగా దారుణం అంటే పక్కవాడికి నీతులు చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నీతి తప్పిండు. చాలాసార్లు తప్పిండు, అది వేరే సంగతి. కానీ నిన్నటికి నిన్న కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ పుష్ప టీం గురించి, అల్లు అర్జున్ గారి గురించి పేరు చెప్పకపోయినా డైరెక్ట్గా ఆయన గురించే మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అదే తప్పు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చేస్తే మరి ఇద్దరి మీద ఇందాక అన్నట్లు ఒక కేసు కూడా బుక్ అవ్వలేదు. ఒకటి. రెండవది, సాక్షి టీవీని నేను అప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకు చేయాలంటే ఈరోజు ఆ 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి అందుతున్నది అంటే
ఓన్లీ బికాస్ ఆఫ్ సాక్షి టీవీ. ఒకవేళ సాక్షి టీవీ దీన్ని లేవనెత్తకపోతే, లేదంటే కొంతమంది యూట్యూబర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు లేవనెత్తకపోతే ఈ 5 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, దులుపుకొని వెళ్ళిపోయారు. అంత దారుణమైన పరిస్థితులు. కానీ అంత ఇప్పించేంత వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా నిలబడ్డారు కదా, 2 కోట్ల వరకు ఇప్పించారు కదా, ఇక్కడ కూడా అంత రావాలి కదా. వస్తుంది, రావాలి, పోరాడతాం, మేము కూడా పోరాడతాం సార్, మీరు కూడా పోరాడుతున్నారు, మీతో పాటు మేము కూడా ఈ రోజు నుంచి పోరాడతాం. కానీ మేమైతే దాడులు చేయడానికి అయితే వెళ్ళాం సార్, ఎందుకంటే మామూలుగా అయితే పోరాడతాము, ఖచ్చితంగా అడుగుదాం, ఎందుకంటే మేము వెళ్ళి హీరోల మీద దాడులకి, హీరోలో ఇంటి దాడులకి అయితే మేము వెళ్ళాం. ఎందుకంటే ఆ దాడులను సమర్థించాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఆ దాడిని కనీసం ఖండించలేదు కాబట్టి. తోటి హీరో సొంత కుటుంబ సభ్యులు వాళ్ళ మీద దాడి జరిగితే కనీసం ఖండించలేనటువంటి ఇట్లాంటి వ్యక్తికి మేమైతే మాత్రం మీ ఇంట్లోకి దాడులకు రాంబాబు మళ్ళీ చెబుతున్నా వేదిక సాక్షిగా, బట్ డిమాండ్ అయితే చేస్తాం. రైట్. ఒక్క విషయం, నేను ఇందాక నీచ రాజకీయాలు అన్నా సార్, ఇప్పుడు దానికి వద్దాం. ఒక లీడర్కి, పవన్ కళ్యాణ్కి, పొలిటీషియన్ కనను, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ అంటే అందరి దృష్టిలో, నా దృష్టిలో కూడా ఒక లీడర్కి ఒక పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒక చిన్న వీడియోలో నేను చూపిస్తా. దానికంటే ముందు ఒక చిన్న డైలాగ్ ఉంది, తమ్ముడు మోహన్ బాబు గారిది. పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మోహన్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన సినిమాలో ఆయనే అన్నాడు కదా తమ్ముడు మోహన్ బాబు అని ఒక వీడియోలో. అయితే తమ్ముడు మోహన్ బాబు గారు ఒక డైలాగ్ ఉంది సార్, నాకు అర్థం కాలేదు, కాసేపు మీరు క్లారిటీ. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏంటంటే సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటది, రోడ్డు మీద ఒరలడము, అది గర్జించడం, ఎక్కడ అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంది, దీన్ని వచ్చే జన్మలో ఉన్నది తెలుసుకో అంటాడు మోహన్ బాబు. సినిమా ఉంటుంది, సినిమాలో వర్మ డైరెక్షన్ లో, వర్మ గారి డైరెక్షన్ లో. ఇప్పుడు నేను సింహానికి ఇక పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒక చిన్న వీడియోలో నేను చూపిస్తా సార్, ఒక ఇక్కడ చూడండి. సరే క్లోజ్ తీసుకోరా, అక్కడక్కడ. గదికి వెలుగునిస్తుంది, కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్ని మార్చేస్తుంది అని చెప్పి, దిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్ కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులు. చదువు ఉంటేనే ఒక కుటుంబం బిలో పావర్టీ లైన్ నుంచి నెక్స్ట్ స్టేజ్ లేకపోయే అవకాశం, పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా గొప్ప చదువులు చదవగలిగితే, ఒక్కడన్నా ఇంజనీర్ కాగలిగితే, ఒక్కడన్నా డాక్టర్ కాగలిగితే, లేదా ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ కుటుంబం రూపురేఖలు కూడా మారిపోతాయి. మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు, నేను మనం మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? నేను ఒక లీడర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూపించిన సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకు థ్యాంక్స్, ఒక జర్నలిస్ట్గా కాకుండా నేను కూడా ఒక పౌరుడిగా ఎంత బాధ్యతగా ఉండాలి, యువత విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్తు కావాలి, కావాలంటే ఎలాంటి నాయకుడు మనకు కావాలి, ఎలాంటి మార్గదర్శనం చేసేటటువంటి లీడర్ మనకు కావాలనే విషయాన్ని చక్కగా చెప్పారు. ఇక్కడ రాజకీయాలకి చోటు లేదు, ఇది ఎవరి కోసమో చెప్పేది కాదు, యువత తర్వాత విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాన్ని చాలా చక్కగా 2 బయటల ద్వారా చూపించారు. థ్యాంక్ యూ. ఇదే విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం గుర్తు చేయాలి. మీ కుటుంబ సభ్యుడు ఒకడు, మీ కుటుంబ సభ్యుడే బైక్ వల్ల యాక్సిడెంట్ అయ్యి మొత్తం బొక్కలు ఇరిగిపోతే తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేసి మీరు వెళ్ళి కన్నీళ్లు గార్చారు మీ కుటుంబ సభ్యుడు అని చెప్పేసి. అట్లాంటిది ఈరోజు స్టేజ్ మీద నిలబడి చొక్కాలు చించుకోండి, బైకులు రేస్ చేయండి అని చెప్పేసి, చదువుని నువ్వు నిలబడి ఒక లీడర్గా నువ్వేం చెప్పాలి? చదువుకుంటురా బాబు, చదువుకొని బాగుపడండిరా అని చెప్పాలి. ఒక డిప్యూటీ సీఎంగా బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడాలి. కానీ బైకులు సైలెన్సర్లు పీకేయండి, చొక్కాలు చించుకోండి అని చెప్పేసి ఈరోజు కూడా అవే చిల్లర మాటలు. సరే పదవి మీద కూర్చున్నారు, ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, నేను బాధ్యతగా ఉండాలి అన్న మాట మాట్లాడకుండా సేమ్ సీజ్ ద షిప్. ఈరోజు ఇది సినిమా డైలాగులు కొట్టి 4 చప్పట్లు పడతాయని చెప్పేసి అనుకునే రోజు పోయినాయి. ఈరోజు మీరు ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సార్, ఎంత ఇక్కడ మీరు పాలిటిక్స్ కూడా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం పిల్లలు చదువుకోకూడదు, పిల్లలు బాగుపడకూడదు, పిల్లలు పోలీస్ ఆఫీసర్లు అవ్వకూడదు, పిల్లలు ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వకూడదు. పిల్లలు ఏమవ్వాలంటే రోడ్ సైడ్ రోమియోలు అవ్వాలి. దీనికి కారణం ఏంటంటే చదువుకుంటే పవన్ కళ్యాణ్కి ఓటేయారు సార్, బాగుపడితే పవన్ కళ్యాణ్కి ఓటేయరు సార్. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఇదేనా? ఓటేయరు అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ఈ ఈ రోజు దుస్థితి నేను చెప్తున్నా కదా మీకు. చంద్రబాబు నాయుడు గారి ఓటు బ్యాంకు ఎడ్యుకేషన్,
ఈ రోజు కొన్ని సంస్థలని ఆయన చేతిలో పెట్టుకుని ప్రైవేట్ సంస్థలని ఆ సంస్థలకు పిల్లలు వెళ్ళట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ సంస్థలని జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సంస్థల కంటే మంచిగా చేసిండు అని చెప్పేసి ఆ ఉన్నటువంటి ఈయన సంస్థల్ని కాపాడుకోవాలని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ సంస్థల్ని మొత్తానికి నిర్వీర్యం చేస్తున్నాడు. మళ్ళీ ప్రజలు ఈరోజు చిన్నపిల్లలు ప్రైవేట్ స్కూల్ బాట పట్టేటువంటి దుస్థితి. సేమ్ ఇదే, పిల్లలు చదువుకోకూడదు, బాగుపడకూడదు, రాజకీయాలని అర్థం చేసుకోకూడదు, కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ అని రాసుకుని రోడ్ల మీద తిరగాలి అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు సజెషన్ ఇస్తున్నాడంటే ఎంత ఘోరం సార్. ఇందాక అన్న చెప్పినట్లు, సరే నేను పేరది చెప్పను, కొడుకు అది అన్నను, మీ కుటుంబ సభ్యులకు కూడా ఇదే సలహా ఇస్తావా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత దారుణం అంటే సార్, ఆయన కుటుంబ సభ్యులందరూ ఫారెన్లో చదువుకొని రావాలంట, ఇంగ్లీషు మాట్లాడాలంట, పెద్ద పెద్ద హీరోలు కావాలంట, మా పిల్లలు స్టంట్ మెన్లు కావాలంట, వాళ్ళ జీవితాలని వాళ్ళు ఫనంగా పెట్టాలంట. ఇదా మీరు నేర్పించేది? సినిమా వాళ్ళతో ట్రైనింగ్ అన్నారే, దేనికి సార్? నాకు అర్థం కాలేదు. సినిమా వాళ్ళతో ట్రైనింగ్ ఏంటి? అదే చెప్తున్నాను నేను. సినిమా వాళ్ళు ట్రైనింగ్ ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు బిజినెస్ కదా చేసుకుంటారు. ఇందులో ఒక మాట, సినిమా వాళ్ళు బిజినెస్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. అదే ఇందులో ఇంకో మాట అన్నాడు, మాట జారిండా తెలవకన్నాడా తెలియదు. ఏమన్నాడు అంటే విద్యకి మన ఉద్యోగాలు ఇవ్వడానికి టైం లేదు. అవును, నేను ఒక మాట చెప్తాను సార్. ఉద్యోగాలు ఎన్ని ఇవ్వాలి? 20 లక్షలు. సంవత్సరానికి ఎన్ని ఇవ్వాలి? 4 లక్షలు. 6 నెలలకు ఎన్ని ఇవ్వాలి? 2 లక్షలు. 2 లక్షలు ఇచ్చిండా? తీస్తారు 2 లక్షలు. అదే లెవెల్ అయింది. చెప్తా, 2 కాదన్నా, తీసింది ఓ ఏడుకోపోయింది. 4 లక్షలు, 2.5 లక్షలు వాలంటీర్లు తీసేసినవన్నీ 2 లక్షలు ఇవ్వాలి. సరే ఇవ్వలేదు మీరు 2 లక్షలు. ఆ 2 లక్షలకు కనీసం నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నారు కదా. ఇవ్వకపోయారు. బడ్జెట్లోనే కనీసం పెట్టిరా? ఒకసారి 0 పెట్టింది, ఏం పెట్టలే. ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే జనాలు కూడా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఆ తల్లులు ఏడుస్తుంటే నిజంగా ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా నాకు కంట్లో నుంచి నీళ్ళు ఆగుతలేవు. ఇది నేను వీడియో చూస్తుంటే ఒక తల్లి ఏడుస్తుంటే సార్, మీరు ఆల్రెడీ మీ టీవీ సాక్షిలో వచ్చింది, ఎంత ఘోరము అంటే పరిస్థితులు చూడండి. తల్లి తండ్రికి కడుపు కోసం మిగులుతున్నారండి బాబు, మాత్రం అలా కొంచెం అర్థం చేసుకోమానండి. ఈ సినిమాలో మా పిల్లలు పాటలు చేస్తారు. ఈ సినిమాలో ఈ పాట ఏంటమ్మా ఏంటి ఈ పెడసలో సినిమాలు బట్టి మా పిల్లలు పాటలు చేస్తారు. ఇది ఏమైపోయింది అంటే కేవలం డబ్బు. సార్ నేను ఒక విషయం చెప్తా సార్, బెనిఫిట్ షోలు అని ఇదే పార్టీ, టీడీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు పెద్ద పెద్ద డైలాగులు పెట్టారు. మీకు గుర్తుందా సార్? ఆ నాయకులు ఎవరు? ఇద్దరు. ఆ నాయకులు చెప్పినటువంటి మాటలు మీకు గుర్తుందా? సత్యనారాయణమూర్తి గారు ఒకరు, తర్వాత బీజేపీకి సంబంధించి ఏం చెప్పిండు ఆయన? విష్ణుకుమార్ రాజు ఒకరు. ఏం చెప్పిండు సత్యనారాయణమూర్తి గారు? ఇక్కడ మీరు చూస్తే ఇదే కదా ఆయన చెప్పినటువంటి, ఇదే టీవీ న్యూస్ తోటి మాట్లాడుకుంటూ సత్యనారాయణమూర్తి గారు ఏం చెప్పారు అంటే, ఎందుకు బెనిఫిట్ షోలు, ఎవరికి బెనిఫిట్ చేయడం అడిగిండు. నేను ఒకటే విషయం ఈ రోజు అడుగుతున్నా, మీ నాయకులే ఆ రోజు బెనిఫిట్ షోలు వద్దన్నారు, మీ నాయకులే టికెట్ రేట్లు పెంచొద్దన్నారు. అది కూడా ఎన్ని రోజులు సార్? అయ్యో 15-20 రోజులు అయిందా? ఇంతలోనే మళ్ళీ ఈ రోజు బెనిఫిట్ షోలకి మీరు అనుమతి ఎందుకు ఇచ్చారు? బెనిఫిట్ షో ఇన్ ద సెన్స్ ఒక రోజుకు 6 షోలను ఎందుకు అనుమతి ఇచ్చారు? మళ్ళీ టికెట్ ప్రైజులు పెంచుకోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చారు? సప్లై డిమాండ్ అనేది థియరీ చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ సప్లై డిమాండ్ పుష్పకి లేదా? కొంచెమైనా సరే కామన్ సెన్స్ వాడి పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ పెద్ద హీరోనా? ఈరోజు అల్లు అర్జున్ పెద్ద హీరోనా? నాకు సమాధానం చెప్పండి, దమ్ముంటే చూద్దాం. పెద్ద హీరో ఎవరు? ఒక్కసారి నార్త్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకెళ్తా, నేనే వెళ్తా, మీరు పర్మిషన్ ఇస్తే కెమెరా ఇవ్వండి, నేను కెమెరా తీసుకెళ్తా, డబ్బులు కూడా నాకు ఇవ్వండి, నా దగ్గర లేవు. పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకెళ్తా, అల్లు అర్జున్ ఫోటో పట్టుకెళ్తా, ప్రతి ఒక్కరు గుర్తుపట్టేది అల్లు అర్జున్ని. అల్లు అర్జున్కి ఫ్యాన్ బేస్ లేదా? మరి ఆయనకి థ్యూరీ అన్నది ఇందాక మీరు చెప్పింది వర్తించదా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏది పడితే అది సార్ సొల్లు. టికెట్ల గురించి ఎంత దారుణం అంటే, ఒకసారి ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఇవాళ రేపు ముందు హీరోలు పెద్ద పెద్ద మంచి క్యారెక్టర్లు చేసేవాళ్ళు, ఇవాళ రేపు అదేదో స్మగ్లర్ల క్యారెక్టర్లు చేస్తున్నాడు అన్నాడు కదా. మరి డాకు మహారాజ్ ఎవడు? డాకు అంటే ఏంది? దోపిడీ దొంగ కాదు. హిందీలో డాకు అంటే తెలుగులో దోపిడీ దొంగనే కదా, అదే కదా మతలబు. మరి డాకు మహారాజ్ అన్న సినిమాని ఏది వ్యతిరేకించి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చేస్తున్నారు అంటే, గౌరవనీయులు మీ మిత్రుడు డాకు మహారాజ్ చేసేది. ఎవరు మిత్రులు అంటే బాలకృష్ణ గారు. అదే అండి, మోదీ గారిని కొట్టి మీసం నలిపి మోదీ తుజా అన్నాడు కదా, హిందీలో తిట్టింది కదా. భలేవారండి. అరే ఆయన తిట్టుడు చూసి నాకు అసలు ఏంటిది ఇట్లా మారిపోయింది అనుకున్నా బాలకృష్ణ. రేపు పొద్దున మోదీ గారు వస్తుండే, మళ్ళీ ఆయన వెల్కమ్ చేస్తున్నాడు అంట. మళ్ళీ అది కూడా చూడండి ఎంత దారుణం అంటే, రాజకీయాలు ఎంత గలీజ్గా మారిపోయింది సార్, ఎంత గలీజ్గా మారిపోయినాయి అంటే. ఇదా పరిస్థితులు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ని మార్చండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వేరే ఎత్తులకు తీసుకెళ్తే, ఈ రోజు కూడా నేను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు వినిపించాను సార్. ఈ రోజు కూడా ఆయన ఆలోచన
ఆలోచన చూడండి. రాష్ట్రానికి వేరే జగన్మోహన్ రెడ్డి అవసరం పడొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పుట్టడో నేను ఇప్పుడు పుట్టిన నాకు ప్రజలందరూ నా అన్నదమ్ములు, నేను రాష్ట్రాన్ని మారుస్తా, ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి ఇంట్లో ఒక మంచి ఎడ్యుకేటెడ్ వస్తే ఆ ఇంటికి నేను ఏ స్కీమ్ ఇవ్వకర్లే, వాడే సంపాదించి వాళ్ళ తల్లిదండ్రుల్ని హాయిగా పెంచుతాడని చెప్పేసి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి. ఆ ఆలోచనను మొత్తం తుంచేసి ప్రజలకు కూడా చెప్తున్నా, ఈ తప్పు ప్రజలది. ప్రజలు ఆలోచించింది ఏంటి అంటే ఈయన 15,000 ఇస్తా అంటే ఆయన 17 ఇస్తా అంటే 2,000 ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఆలోచించారు. ఈయన ఏదో స్కీమ్ చెప్తే ఆయన ఏదో స్కీమ్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు చాలా స్కీమ్లు ఫ్రీ బస్సు అన్నారు. ఏడవుంది ఫ్రీ బస్సు, ఏడవుంది సూపర్ 6, ఏడబోయిన 420 హామీలు అంటే మొత్తం 420 హామీలు తీసుకెళ్లి మొత్తం గంగలు కలిపేసిండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే ఉద్యోగులు సార్, ఆ ఉద్యోగుల పాత్ర నాకు నవ్వొస్తుంది ఈరోజు. ఆ ఉద్యోగులు ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జంప్ అయి చంద్రబాబు నాయుడు గారు సంకెక్కారు. ఎందుకు ఎక్కారంటే హామీలు ప్రతి ఒక్కరిని పిలవడము, యూనియన్లని ముందర కూర్చోబెట్టుకోవడం, ఛాయ్ దాపడం, హామీ ఇచ్చి పంపించడం, వాళ్ళు వెళ్ళి సంకెక్కారు. ఈ రోజు ఆ ఉద్యోగులు సంకెక్కిన వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. ఏంది జీతం రావట్లేదు మీకు, మీ ఎరియర్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, మీ ఎరియర్స్ పక్కన పెట్టండి, మీకు రావాల్సిన వేతనాలు మీకు ఇవ్వలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 1,19,000 కోట్ల అప్పులు సార్. అది కూడా ఎంత 7 నెలల్లో బడ్జెట్ లోపల చేసి పరిధిలో చేసిన అప్పులే 75,000 కోట్లు. 7 నెలల్లో ఒకసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు ఒకవేళ ప్రభుత్వం ఉంటే దిస్ విల్ బి ద నేషనల్ రికార్డ్. ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఇంత పెద్ద అప్పులు చేసినటువంటి రాష్ట్రం ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆపదు. ఎందుకు ఆపదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నడిపించేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇటు నితీష్ కుమార్ ఆపడు, తీసుకో అప్పు అంటాడు. మొత్తంగా అప్పు ఎవరి మీద నెత్తి మీద పడుతుంది? రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడుతుంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీర్చాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. ఒక్క విషయం సార్, చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది. నేను మళ్ళీ రాను, ఉన్న రోజులు నేనే ఈ 5 సంవత్సరాలు ఉంటా, మళ్ళీ నేను వచ్చే అవకాశం లేదు. అందుకే నేను ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అప్పులు తీర్చే జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది. అదే కాకుండా ఇంకొక వ్యక్తికి కూడా క్లారిటీ ఉంది సార్. ఎవరు అంటే పచ్చ మీడియా. పచ్చ మీడియా నాకు అర్థమైపోయింది. పచ్చ మీడియాలో ఒక పెద్ద ఆయన పేరు చెప్పొచ్చా? చెప్పండి. రాధాకృష్ణ గారు ఉన్నారు, రాధాకృష్ణ గారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంత క్లారిటీ ఉన్నది ఆయనకి. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు కొన్ని రోజుల నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కొన్ని రాత ఇంతవరకు సార్ పెన్ను కదపలే ఇన్ని సంవత్సరాలలో. జగన్ అనేటటువంటి భూతాన్ని లోపల పెట్టి బంధించారంట. అదే చెప్తున్నా, ఇవాళ రేపు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే రాధాకృష్ణ గారికి కూడా క్లారిటీ ఉంది, మళ్ళా చంద్రబాబు నాయుడు రాడు అన్న క్లారిటీ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తాడు, పెట్టినా జగన్మోహన్ రెడ్డి, తిట్టినా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజు నుంచి ఏదో ఒక వారంలో ఒకరోజు టీడీపీ బతకాలి, టీడీపీ బ్రతికితేనే ఆ చెట్టు నీడలో లోకేష్ ఎదగాలి, పవన్ కళ్యాణ్ ఎదగాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనిపించకూడదు, ఈ రాష్ట్రం బాగుండాలని అని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి అంటే ఇప్పుడు పతనం అయిపోతుందని అర్థమయ్యి దాన్ని ఎందుకు లేపాలనుకుంటున్నారంటే ఆయనకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని. ఇది భయంతో కూడిన రాత. మీకు చెప్తున్నా, భయంతో కూడిన వారంలో తక్కువ చెప్తున్నా, వారంలో ఒక్క రోజు 2 రాష్ట్రాల్లో భయపడుతున్న వ్యక్తి ఎవరనేది ఆ రాతలు చూస్తే మనకు అర్థమైపోతుంది. వారం రోజుల్లో ఒక్కడైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాస్తాడు. ఇప్పుడు చూడండి, ప్రతి వారం మంత్రుల విషయాలు కూడా రాశారు కదా, అన్ని రాస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఈయన బ్రతికున్నంత కాలం ఆ పార్టీ బ్రతికున్నంతనే హోంమంత్రి మన భయం తగ్గుతుంది. అదే సార్, హోంమంత్రి గారు సెక్రటరీ గారి గురించి ఎవరు రాశారు? ఆయనే కదా, ఆయనే రాధాకృష్ణ గారు కదా. ఎందుకు అచ్చెన్నాయుడు పిఏ గురించి రామోజీరావు గారి పేపర్ రాసింది. మరి అదే కదా. ఇప్పుడు చంద్రబాబుని టీడీపీని బ్రతికించుకుంటూ ఎన్నేళ్ళైనా బ్రతికించుకుంటూ ఉంటేనే మనం ధైర్యంగా ఇక్కడ ఉండగలం అనేటటువంటిది వచ్చింది. లేదంటే భయం ఎలా ఉంటుందనేది ఆ భయం నుంచి పుట్టుకొచ్చిన రాతలే. జగన్మోహన్ రెడ్డి దయ్యం, ఆ దయ్యాన్ని ఒక దీంట్లో బంధించారు. మీరు నేను అందరూ లోకేష్ గారు కూడా థ్యాంక్ చెప్పాలి. రైట్ బాలా గారు, ఒక లాయర్గా కాకుండా ఈ కేసులు ఇవి మాట్లాడే ముందు అసలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నీతి, ఒక్కొక్క రీతి ఉంటుందండి. పుష్ప సినిమాకు ఒకటి, గేమ్ చేంజర్కి ఒకటి, తెలంగాణకు ఒకటి, ఏపీకి ఒకటి. ఇలాంటి నీతి, ఇలాంటి రీతి ఉంటుందా? గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. నేను చెప్దాం అనుకున్నా కానీ మీరే చెప్పేశారు. ఒక లాయర్ కంటే నేను ఒక సోషల్ ఇంజనీర్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ట్ అండి. అయితే ఒక సోషల్ ఇంజనీర్ గా మాట్లాడతారు ఇక్కడ. సార్, రాజ్యాంగము ఎక్కడైనా భారతదేశంలో బిఎన్ఎస్ ఒకటే, బిఎన్ఎస్ఎస్ ఒకటే, బిఎస్సి ఒకటే, అంటే ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, రైట్? ఎక్కడైనా ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి చనిపోతే అబెట్మెంట్ అంటారు, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అందరికి తెలిసిందే. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఎక్కువగా డొమెస్టిక్ లైఫ్ లో జరుగుతుంటాయి. ఇంట్లో అత్త మామలు వేధించారని చెప్పేసి ఒక ఆడపిల్ల కట్నం తీసుకురాలేదని చెప్పేసి డబ్బుల కోసం అని చెప్పేసి సూసైడ్ చేసేసుకుంటే మొత్తం అందరం తీసుకెళ్లి లోపలేస్తారు. అసలు జరిగిందో లేదో తెలియదు. ఇంకోటి చెప్తాను,
అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధిస్తున్నారని చెప్పేసి అప్పులు తిరిగి కట్టమన్నారని చెప్పేసి వాళ్ళ పేర్లు రాసేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అంటే వాళ్ళని అబెట్మెంట్ చేయడం, ప్రేరేపించడం, ఎంకరేజ్మెంట్ చేయడం. Yes. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మనం గమనిస్తే ఆయన ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పచ్చి అబద్ధాలు. నేను కాసేపు లాయర్ అని పక్కన పెడితే సార్ ఒక సోషల్ ఇంజనీర్ గా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అకౌంటబిలిటీ అనేది ఏదైతే మాట్లాడారో ఈ రోజు అకౌంటబిలిటీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు. ఎందుకు అకౌంటబిలిటీ లేదంటున్నా అంటే ఆయన ఫస్ట్ మనుషుల్ని చంపడం మొదలు పెట్టింది ఎక్కడో నేను చెప్తా. గవర్నమెంట్ రాగానే వరదలు వస్తూనే వరదల్లో మొత్తం విజయవాడలో ఉన్న జనాన్ని మొత్తం చంపడం మొదలు పెట్టాడు. ఆయన నెగ్లిజెన్సీ వల్ల అకౌంటబిలిటీ అక్కడ పోయింది. దాని తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ పోతే అక్కడ రోడ్లు బాగలేవని చెప్పేసి జనాన్ని ఇప్పుడు ఆయన అంటున్నాడు రోడ్లు బాగాలేక ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరు బాధ్యత తీసుకోవాలండి? 7 నెలల్లో ఎవరైనా చనిపోయింటే అయిందా బాధ్యత? ఎస్, నేను ఒక స్లోగన్ ఇస్తున్నాను సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సాక్షి టీవీ చూసే వాళ్ళందరూ కూడా గమనించాలి. ఎన్డీఏకో హటావ్ ఆంధ్రాకో బచావ్ ఈ స్లోగన్ ని తీసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ బతుకుతుంది. లేకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ 5 సంవత్సరాలలో మోర్ దాన్ ఎలా ఎంత లేకపోయినా కూడా ఇంకొక 1.5 year లోనే 3-4 లక్షల కోట్లు అప్పులు చేయబోతున్నారు. ఇంకోటి మీకు చెప్పబోతున్నా ఇక్కడ ఈ అంశానికి సంబంధించిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్పీచ్ మీరు ఇందాక ప్లే చేశారు ఆ స్పీచ్ లో ఆయన ఏం చెప్పారండి? క్లియర్ కట్ గా యువతకి స్టెంటింగ్లు వేసేది, బైక్లు రైడింగ్ చేసేది, లేకపోతే సైలెన్సర్లు తీసేది, లేకపోతే చొక్కాలు చింపుకునేది, ఇలాంటివన్నీ చేస్తే కదా ఉద్యోగాలు లేవు, చదువు కూడా మేము ఇవ్వలేం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించండి. పవన్ కళ్యాణ్ గారికి విజనరీ కాదు, ఈజ్ అ డిజనరీ. రాష్ట్రంలో మీకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొవైడ్ చేసిన విధంగా ఆయన ఏది కూడా నేను చెయ్యలేను అని ఇండైరెక్ట్లీ ఆయన చెప్తున్నాడు. అంటే డీసీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్. నేను స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇందాక పాషా గారు కూడా చెప్పారు, మీ ఇంటికి సంబంధించిన మీరు ఏదైతే ఈ రోజు గేమ్ చేంజర్ లో గిఫ్ట్ ఇచ్చారో మీ మేనలుడికి, అదే మేనలుడు ఇసుక పడిందని చెప్పేసి హైదరాబాద్ లో రోడ్డు మీద బైక్ స్కిడ్ అయి పడిపోతే ఆ కంపెనీకి ₹1,00,000 ఫైన్ వేసిన మున్సిపాలిటీ ఈ రోజు ఇదే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే మీరు మీటింగ్ పెట్టున్నారో వాళ్ళు ఎందుకు ఇప్పుడు దాకా మీ మీద కేసు పెట్టలేదు? దాని తర్వాత ఒక పిల్లవాడు ఏదైతే చనిపోయినాడో వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఈ రోజు అంధకారంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఏదైతే ఉందో దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కంటే ఒక ఆకు ఎక్కువ చదివాడు. దేంట్లో ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ఫ్యాన్స్ ని ఏ విధంగా సైకలాజికల్ డిజార్డర్స్ ని చేయాలి, వాళ్ళతో మనం ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళతో మనం ఏ విధంగా పని చేయించుకోవాలి, వాళ్ళని ఏ విధంగా మనము సర్వనాశనం చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ఒక కంకణం కట్టుకునింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో సౌత్ కి ఒక ఐకాన్ లాంటిది. ఆ ఐకానిక్ సౌత్ లో చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు యూత్ ఉన్నారు, వాళ్ళని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్స్ లోకి పంపించి ఈ రోజు మీ చేత పిచ్చి వాళ్ళని చేసి ఓట్లు వేయించి గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వం మీ మీద ఆయన రుద్దుతున్న ఒక వెపన్ లాంటిది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయారు సార్, ఈశ్వర్ గారు. ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి ఎవరు ఆదుకోవాలి? అక్కడ నెగ్లిజెన్సీ బన్నీ మీద వేశారు. ఏంటి, బన్నీ చేతులు ఊపుకుంటూ వచ్చాడు, కారులో నిల్చుకొని రెక్కలు ఎగురుకుంటూ వచ్చాడు కాబట్టి పోలీసు వాళ్ళు కాపాడలేకపోయారు, అందుకోసమే బన్నీ వాళ్ళ మీద వేసన్నారు. ఓకే, అది మంచిది సార్, ఒప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. అలానే పోలీసు వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఇక్కడ ఉన్న జనాలు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళది కూడా ప్రతి ఒక్కరు సంరక్షణ ఎవరు చూసుకోవాలి? పోలీసు వాళ్ళే చూసుకోవాలి. మరి అక్కడ రోడ్ ఏదైతే చూపిస్తున్నారో అంత కళ్ళకి, ఇందాక మన వెంకటరెడ్డి గారు కూడా అంటున్నారు కరెక్ట్, హాస్పిటల్ పేరు ఏదో ఒకసారి మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేద్దాము, నాకైతే తెలియదు. అది లేకపోతే హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది సార్, ఇంకా చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తారు. రోడ్డు అంత మంచిగా కనిపిస్తుంది విజువల్స్ లో కూడా, కళ్ళు ఏమైనా దొబ్బాయి వాళ్ళకి నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అంత మంచి రోడ్ ఉండి లారీలు వస్తున్నాయి, బైక్లు పోతున్నాయి, అన్ని జరుగుతుంది. ఈయన చెప్పిన మాటల వల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్ మాటలు విని వాళ్ళు సైకలాజికల్ గా ప్రేరేపితం అయ్యి బైక్ ను స్పీడ్ గా వెళ్ళి ఈ రోజు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఎందుకోసం అలా చేశారు, ఎందుకు యాక్సిడెంట్ అయింది అంటే ఆ సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, రిలీజ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇన్స్పైర్ అయిపోయారు, ప్రేరేపితం అయిపోయారు, వాళ్ళ మైండ్ లో అదే తిరుగుతోంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి సార్? సో ఈ యాక్సిడెంట్ ఎలా జరిగినా సరే ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉందా లేదా? ఆయన చెప్పిన నీతి ప్రకారమే, రాజనీతి ప్రకారమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి, అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఆయన చెప్పిన రాజనీతి 100% పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రాజనీతి ఏదైతే ఉందో, రణనీతి రాజనీతి ఏదైతే ఉందో, ఆయన నిజమే రాజనీతిలో ఆయనకు నచ్చితే ఆయన ఏదైనా వాయిన్ చేసుకుంటారు, అదే నచ్చలేదు అనుకుంటే వేరే వాళ్ళ మీద వేస్తారు. ఇక్కడ బన్నీ నచ్చలేదు కాబట్టి బన్నీ తప్పు, బన్నీ అక్కడ చేసిన ప్రతి ఒక్క తప్పు. ఇక్కడ నచ్చిన
అన్న కొడుకు అదే కొడుకు అదే నచ్చిన ఫంక్షన్. నేను ఇంకో చెప్తాను సార్ ఇక్కడ ఇవన్నీ పెడితే మానవతా దృక్పథం కదా మెయిన్. మనిషిగా ఉన్నందుకు మానవతా దృక్పథం అంతే. నేను అక్కడికి వస్తున్నాను సార్. ఇప్పుడు ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్తున్న గేమ్ చేంజర్ సినిమా కనీసం వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పించలేకపోయారా? ఎందుకు ఇప్పించలేకపోయారు అంటే ఆయనకు మానవతా దృక్పథం లేదా? ఆయన మనిషి కాడా? ఆయన మనిషికి సంబంధించిన సంబంధాలు ఏవి ఆయనకు వర్తించవా? సార్ నేను ఈశ్వర్ గారు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ గేమ్ చేంజర్ సినిమా గవర్నమెంట్ ఏ విధంగా మినిస్టర్లు వీళ్ళందరూ ఏ కెపాసిటీలో వెళ్ళారు, వాళ్ళకి ఏ విధంగా ప్రోటోకాల్ ఫాలో చేశారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో టికెట్లకు సంబంధించి అధికారులు థియేటర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సార్ అధికారులు ఎలా వస్తారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంటే వెళ్ళి ఈవెంట్స్ కి అరేంజ్మెంట్స్ చేస్తోంది. గారు మీ లైవ్ షోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేము దాన్ని తయారు కూడా చేస్తున్నాము. ఈ రోజు చనిపోయిన పిల్లల తరపున మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టబోతున్నాము. రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏ విధంగా వీళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. పక్క రాష్ట్రంలో ఒక సినిమా రిలీజ్ అయ్యి జనాలు చనిపోయిన తర్వాత దాన్ని ఒక కేసు లాగా తీసుకొని ఇక్కడ ప్రివెన్షన్ చేయకుండా ఈ గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంది అంటే ఈ ఎంకరేజ్మెంట్ చేయడం కోసమే ప్రభుత్వం ఉందా? ఎందుకంటే టికెట్ల రేట్లు కూడా పెంచబోతుంది. మనం చూసాం ఒక 1 మినిట్ సార్. గత పక్కన జరిగిన ఒక రాష్ట్రంలో ముందే ప్రికాషనరీగా లేరు కాబట్టి ఇలా జరిగిందని చెప్పి ఒక సీఎం చెప్పాడు. మరి ఈ సీఎం ఏం చేస్తున్నారు? విజనరీ సీఎమా లేకపోతే బిజనరీ సీఎమా అని చెప్పి నేను ప్రజలకే వదిలేస్తున్నా. బై ద వే మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ కన్సర్న్ అథారిటీకి మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వీడియో ఉందో ఆ వీడియోలో క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడు. ఆ రెచ్చగొట్టడం వల్లనే ఈ రోజు ఆ పిల్లలు చనిపోయారు. రాష్ట్రంలో ఎవరైనా సరే ఈ రోజు బైక్ రైడింగ్ లో చనిపోతున్నారంటే పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ బాలా గారు. సమయం మించిపోయింది, కంటిన్యూ చేయలేకపోతున్నా. పాస్టర్ గారు థ్యాంక్ యూ అండి, వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.